నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు తాటిగారులు ఎలా వేయాలో, ఏ విధంగా వేస్తే బాగా వస్తాయో, ఎంత సింపుల్‌గా చేయొచ్చో కూడా నేను చూపిస్తానండి. ఈ తాటిగారులని గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా వేస్తారండి. ఈ వర్షాల కాలంలో తాటికాయ వస్తుంది కదా! ఈ తాటికాయ చాలా చాలా మంచిదండి మనకి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్సులేషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి ఇందుట్లో. అవి మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంకా ఈ ప్రాసెస్ చూసేద్దాం రండి. తాటిగారెలు వేయడానికి ముందుగా మనకు కావాల్సింది తాటిగాయలండి. నేను 2 తాటికాయలు తీసుకున్నాను. దాన్ని ఫస్ట్‌గా అలా నేలకేసి కొట్టి, అలా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా తీసుకొని, మనం దాంట్లో ఒక్కొక్క కాయలో 3 టెంకలు ఉంటాయి కదండీ! అవి సెపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇలా సెపరేట్ చేసుకోవాలి. నాకు 3 తాటికాయలకి అలా 6 టెంకలొచ్చాయి. మనకి ఇంట్లో ఉన్న పీలర్‌తో గానీ, ఇంకొకటి జల్లెడలా ఉంటది కదండీ! దాంతో కూడా తీయొచ్చు. ఇలా కూడా తీయొచ్చండి. మీకు ఈ పద్ధతి కూడా చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఏ పద్ధతిలో సులువుగా ఉంటే ఆ పద్ధతిలో తీసుకోండి. చూడండి నాకైతే 2 తాటికాయలకి ఇంత పీసమొచ్చిందండి. దీన్నిప్పుడు శుభ్రంగా తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాం కదండీ! పక్కకు పెట్టేసుకుందాం. చూస్తున్నారా నా తాటికాయలు ఎంత నీట్‌గా తీసేసామో. ఇప్పుడు దానికి కావాల్సిన బెల్లం అండి కోరుకుంటున్నాను. కోరుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. కొలత చూపించినప్పుడు నేను చెప్తాను. ఓకేనా అండి? అలాగే దీంట్లోకి కావాల్సిన ఇడ్లీ రవ్వను కూడా తీసుకుందామండి. చూస్తున్నారు కదా కొలుస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకొని ప్రెజెంట్ అయితే 2 గ్లాసులు వేస్తున్నానండి. ఇది మనం చూసి ఏసుకుందాం మిగతాది ఏమైనా పడితే మళ్ళీ వేద్దాం. ఫస్ట్ అయితే 2 గ్లాసులు ఏస్తున్నానండి ఆ గుజ్జుకి. ఇది బియ్యపు పిండండి. గ్లాస్‌లో కొంచెం తగ్గించి వేసేస్తున్నాను. మీరు అర గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది. బెల్లం అయితే ఒక గ్లాస్ ఏస్తున్నానండి. ఆల్రెడీ మనకి గుజ్జులో తీపనేది ఉంటది. ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఇదంతా మంచిగా చేత్తో కలిపేసుకోండి. మనం కోరిన బెల్లం కాబట్టి ఒకసారి చేత్తో అంతా కలుపుకుంటే, మనం గుజ్జు వేసిన తర్వాత కూడా మంచిగా నీట్‌గా కలిసిపోతుందనమాట. ఇప్పుడు ఒకసారి అంతా నీట్‌గా కలిపేసుకున్న తర్వాత, ఆ ప్లేట్‌లో ఉన్న గుజ్జంతా తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఆ గుజ్జు కూడా నీట్‌గా అందుట్లోకి మొత్తం కలిసేలా అంతా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా! అంతా కలుపుతున్నారు. ఇడ్లీ రవ్వ, అలాగే బియ్యం పిండి కూడా బాగా కలిసేలా కలిపేసుకుంటున్నామండి. ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపిన తర్వాత చెక్ చేసుకోవాలండి. పీసం బట్టి. ఇంకా మాకు రవ్వ పడుతుంది. గ్లాస్ రవ్వ ఇప్పుడు వేసుకుంటున్నాము. అందుకే ఫస్ట్ వేసుకోకూడదండి. మనం చూసుకొని వేసుకోవాలి. గారెలకు కూడా ఇప్పుడు కూడా. ఫస్టే అన్నీ ఇంతింత అనేసేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కోలా అవుతదనమాట. చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీకు 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ కలిసిందండి. అర గ్లాసు ఇడ్లీ పిండి కలిసింది. 2 తాటిగారెల నుంచి వచ్చిన గుజ్జు కలిపితే ఇప్పుడంతా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఇందుట్లో 2 స్పూన్లు పంచదార వేస్తున్నానండి. టేస్ట్ అనేది పెరుగుతుంది. బెల్లం వేసినప్పుడు కొంచెం పంచదార వేస్తే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేలా కలిపేసుకొని, ఒక్క గంట సేపు నాననివ్వాలండి. ఎందుకంటే మనం వేసింది ఇడ్లీ రవ్వ కాబట్టి, అది నానితే గారనేది సాఫ్ట్‌గా, మెత్తగా మంచిగా వస్తదనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏసుకోకండి. తక్కువ వేసుకోండి. ఎందుకంటే స్వీట్‌తో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ తర్వాత మనకి చాలా అది వేస్ట్ అయిపోతదనమాట. తక్కువ వేసుకొని ఇంక మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఆయిల్ అనేది కాగిందండి. గారెలనేది ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా! మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని అవి ముద్ద కింద చేసుకుంటే నీట్‌గా వస్తదనమాట. చూస్తున్నారు కదా! ఒక్కోటి అలాగే వేసేసుకోవాలనమాట. ఇప్పుడు గారెలనేవి ఒక్కొక్కటిగా తయారైపోతున్నాయి. నాకు ఈ 2 తాటికాయలకి ఒక 70, 80 గారెలొచ్చాయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు కూడా అలాగే నీట్‌గా చక్కగా వస్తాయి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.